ప్రభుత్వ విప్ యనమల దివ్య 10 నెలల పాలన ప్రజా సమస్యలపై సమరభేరి మోగించారా? అవును అంటున్నారు కోటనందూరు మండలం అల్లిపూడి రైతాంగం. సంకల్పం ఉండాలే తప్ప అసాధ్యం సుసాధ్యమే అనిపిస్తున్నారు మామంచి ఎమ్మెల్యే, మా తుని ఎమ్మెల్యే అంటున్నారు అల్లిపూడి ప్రజలు. తాండవ ఏటిబొడ్డున పుంత రోడ్డుకు మార్గం సుగమం అవుతున్న సందర్భంగా రైతుల ఆనంద హేళ ఇది. ఎమ్మెల్యే యనమల దివ్య అభివృద్ధి ప్రధాని అంటున్నారు. యనమల అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే యనమల పేరు సార్థకమవుతుందన్న వేళ అభివృద్ధిలో అల్లిపూడి కొత్త పుంతలు తొక్కుతుంది. హామీల సాధనలో తమ్ముళ్లు ముందడుగు వేస్తున్నారు. గత పాలకులు సాధ్యం కాదన్న పనులను సుసాధ్యం చేస్తూ ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాలు పాటిస్తూ ప్రజా అవసరాలను నెరవేరుస్తున్నారు. మా అందరికీ బాసు శ్రీ యలమల రామకృష్ణ గారు, తర్వాత చీఫ్ విప్ మన విప్పు మన దివ్య మేడం గారు, అందరూ సమిష్టి కృషితో వాళ్ళ ఆధ్వర్యంలో బులుబాబు, నేను, నూకరాజు, మన రాంబాబు మీ అందరం కలిసి ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారంగా దీన్ని కార్యరూపు తీసుకొచ్చాము. లైన్ ఎస్టిమేట్గా ఒక రూటు ఏర్పాటు చేసాం. మనం పెద్ద అయిన తర్వాత మేడం గారు అందరూ సహకారంతో దీన్ని పక్కాగా ఈ రోడ్డు మీద ఇంచుమించుగా ఒక 2000 ఎకరం 1500-2000 ఎకరం వరకు వ్యవసాయ ఉత్పత్తులు జరిగి దారి కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అల్లిపూడిలో ఇంచుమించుగా 70% రైతాంగం ఈ రోడ్డు మీద ఉంది. వీళ్ళందరూ కూడా ఆ రోజు మేడం గారిని మీ ఇంటికి మీడియా కార్యక్రమంలో మేడం గారిని అడిగితే అమ్మ చేస్తామని చెప్పేసి మా ఊరు గ్రామదేవత కూడా ఈ రోడ్లో ఉన్నది. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో ఏట్లో ఇసుక తీసేయడం వల్ల మా దారి కట్ అయిపోయి నానా అవస్థలు పడ్డామండి. 3-4 సంవత్సరాల నుంచి పడుతున్నాం. ఎలక్షన్లో మా గూడంతా కూడా మా మేడం గారికి విన్నవించుకున్నాం. తర్వాత పెద్ద ఆయన కూడా సమక్షంలో కూడా మేము చెప్పాం, చేస్తాంలే నానాజీ అని చెప్పేసి అన్న దాని మీద మేము ఇప్పుడు కార్యరూపం తీసుకొచ్చాం. పెద్దలు దయించి మేడం గారు, మన యలమల రామకృష్ణ గారు, మనతో అందరూ కలిసి మాకు పక్కాగా రోడ్డు ఏర్పాటు చేస్తే గ్రాంట్ కూడా ఇవ్వాలండి. ఇస్తే మీ పేరు చిరస్థాయిగా మొన్న మేడం గారు కూడా కలిసి చెప్పాం, అమ్మ ఈ రోడ్డు వేస్తే మీకు మంచి పేరు వస్తుందమ్మా ఊళ్ళోనూ. ఇంచుమించు 75% రైతు రంగం ఈ రోడ్డు మీదకి ఆధారపడి ఉంది, మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను డైరెక్ట్గా మేడం గారికి చెప్పాను. చేద్దామండి, తప్పనిసరిగా చేస్తానని చెప్పేసి అన్నారు. ఈ రకంగా ఈ మేడం గారు మాట ఇచ్చారు కాబట్టి మేము ఒక లైన్ ఏర్పాటు చేసాం. ఇక నుంచి మీరు కొద్దిగా గ్రాంట్ ఇచ్చి పక్కాగా రూట్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. విషయం ఏమిటంటే తాండవ నది అవతల వైపు రమారమి 2000 ఎకరాల పంట భూములు ఉన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే తాండవ నదిని ఎదురీదాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కిస్తామని ఎన్నికల సమయంలో యనమల మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే యనమల దివ్య 10 నెలల పాలనలోనే మార్గం సుగమం అవుతుండడంతో రైతాంగంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. పట్టువీడని విక్రమార్కుడిలా నీటి సంఘం అధ్యక్షుడు రుత్తల సత్యసీతయ్య పుంత రోడ్డు నిర్మాణానికి గ్రామ తెలుగుదేశం నాయకుల సమన్వయంతో నాంది పలికారు. కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్ గత ఎలక్షన్లో పెద్ద ఆయనకి మేము మాటిచ్చాం. మా 1వ వార్డు బూత్ 1వ వార్డు 1వ బూత్ మెజార్టీ తెస్తామని మాటిచ్చాం. ఆ మాట ప్రకారం మేము మెజార్టీ తీసుకొచ్చాం. ఆవేళ సారు హామీ ఇచ్చారు, ఈ మహాలక్ష్మమ్మ కొంత రోడ్డు ఏర్పాటు చేయిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మన మేడం గారు దివ్య గారి 10 నెలల పాలనలో ఈ పొంత రోడ్డు పనికహార పథకం కింద మా తెలుగుదేశం కార్యకర్తలు బులిబాబు, నానాజీ, నూకరాజు వీళ్ళందరూ సమిష్టి కృషితో ఇది ఒక రూటు ఏర్పడింది. భవిష్యత్తులో ఇది ట్రాన్స్పోర్టు వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకోవడానికి తరలించడానికి వీలుగా పక్కా రోడ్డు నిర్మించవలసిన అవసరం ఉంది. ఆ విషయాన్ని పెద్ద అయిన దృష్టి కూడా మేము తీసుకెళ్తున్నాం. చేత ఎన్ఆర్జీఎస్ కానీ ఇతర నిధులతో కానీ దీన్ని బులిబాబు, నానాజీ, నూకరాజు వీళ్ళ సారథ్యంలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. అవుతుంది కూడా.
చింతకాయల జగన్నాథరావు, రుత్తల చిట్టిబాబు కొద్ది మొత్తంలో ఆర్థిక ఊతం అందించారు. స్థానిక తెలుగుదేశం నాయకులు అంకవరెడ్డి బుల్లిబాబు, బోలెం నోకరాజులతో కలిసి రుత్తల సత్యసీతయ్య ఉపాధి పథకం కింద రహదారికి ఓ రూపం తీసుకొచ్చారు. మట్టి రహదారి ఏర్పడింది. మట్టి రోడ్డే అయినప్పటికీ అందాక రైతుల రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి. ఇక శాశ్వత రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని రైతులు యనమలను కోరుతున్నారు. పెద్దలు, మా శ్రేయోభిలాషులు మాకు అన్ని రకాలుగా పూర్వం నుంచి కూడా మాకు అన్ని సదుపాయాలు కల్పించి మాకు బ్రిడ్జి కట్టించి ఉండిపోయిన పెండింగ్ కూడా మీ ద్వారా మేము చేయించుకొని మాకు మీ ద్వారానే మా ఊరికి ఇంత కార్యక్రమాలు మంచి మంచి పనులు చేయించుకున్నాం. ఆఖరిని మా ఊరందరూ కూడా మా రైతులు కనీసం 300 మంది మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటామని దీనికి ఎంతో కొంత గ్రాండ్ ఇచ్చి సగం వరకు మా రైతులందరమే కలిసికట్టుగా కొంతవరకు మేము సామూహికంగా మేము చేసుకున్నాం. ఉన్నది కూడా ఎంతో కొంత గ్రాండ్ ఇచ్చి మాకు రోడ్డు వేస్తారని మా అందరి తరపుని కోరుకుంటున్నాం.